బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చించేందుకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అప్పులపై తాను వివరంగా లేఖ రాశానని, హరీష్ కట్టుకథలతో తనకు లేఖ పంపారని విమర్శించారు. అప్పులపై తన లెక్కలు తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. హరీష్ రావు చెప్పే లెక్కలు నిజమే అయితే రాజీనామా చేస్తానని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. నిజం చెప్పడానికి ధైర్యం, పౌరుషం ఉండాలని, దమ్ముంటే చర్చకు రావాలని మరోసారి సవాల్ చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అబద్దాలు చెప్పేందుకు కొంచెమైనా సిగ్గునిపించడం లేదా అని నిలదీశారు. తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, చీపు రక్తం అని మాట్లాడిండు. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నా. ఇలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించినాం. ఎందుకు రాలేదని అడుగుతున్నా. నీవు పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం, నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇది కూడా మీకు పంపిస్తా. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగు సమాధానం చెప్పి పారిపోయిండు. ఎవరు వారిపోయినారు? ఇప్పుడు ఎవరు వారిపోయినరు? కొద్దిగా సిగ్గుసరం ఉండాలి, మాట్లాడితే మతిస్థితి ఉండాలి. బరాబర్ పాలమూరు పౌరుషం ఉంది కాబట్టే ఆనాడైనా మంత్రి 3.5 ఏళ్ల మంత్రి పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీకి పాలమూరు జిల్లాకి వెళ్ళి 7 సీట్లు ఇచ్చినాం. నేను మంత్రిగా ఉండి 13 సీట్లు ఇచ్చినాం. మీరు సిగ్గుదప్పిన బతుకుతూ మీరు రాలేక నేను వారిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఉన్న రెండు గంటల ఫ్లైట్ రావచ్చు కదా, సిద్దిపేటలో ఉన్న రావచ్చు కదా. ఎందుకు ముఖం చెల్లలేదు మీకు? బాబామర్ల ఇద్దరికి మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలు దాంట్లో మీరు మాట్లాడతారు. నన్ను కొద్దిగా బుద్ధిశరం ఉండాలి. నేను రాసిన కదా, నేను రాజీనామా కట్టుబడి ఉన్నాను. ఈ 4.17 లక్షల కోటిని అన్నావు కదా, కేటీఆర్ 3.5 కోట్లు అన్నారు కదా. నేను రాసిన లెటర్లో జవాబు నేను నా రాజీనామాకు ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి కట్టుబడి ఉన్నారు రాసిన. మరి మీరెందుకు రాయలే? మీరు రుజువు చేయగలిగితే మీరెందుకు రాయలే? నిజంగా మీ లెక్కలు దొంగ లెక్కలు కావు, కరెక్ట్ అయితే మరి మీరెందుకు రాజీనామా చేస్తాను అంటలేరు? తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, చీము రక్తం ఉంటే పాలమూరు పౌరుషం ఉంటే మాట్లాడతారు. నేను ఏ విషయమైనా చివరిదాకా ఏ అంశమైనా వదిలిపెట్టుని కాదు, కట్టుబడి ఉండటోని.